అలా నేను మిస్ చేసావు. ఆమ్రపాలి డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. సంక్రాంతి సందర్భంగా జరిగినటువంటి దందాలను పట్టేశారు ఆవిడ. ఆ దందాల వెనక ఎవరున్నారు అంటే మాజీ మంత్రి రోజా ఉన్నారు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోజా అనుచరులు కొంతమంది రిసార్ట్లు, హోటల్స్, రెస్టారెంట్లను ఇప్పటికి కూడా నిర్వహిస్తున్నారు అనేటువంటి సమాచారం పర్యాటక శాఖ వద్ద ఉంది. అయితే సంక్రాంతి సందర్భంగా ఈ రిసార్ట్లు, హోటళ్ళు, రెస్టారెంట్లను ముందుగానే బుక్ చేసుకునేటువంటి వెసులుబాటు పర్యాటక శాఖ కల్పించింది. ఆన్లైన్లో ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. హరిత హోటల్స్ చాలా ఉన్నాయి పర్యాటక శాఖ పరిధిలో. ఇవి కాకుండా రెస్టారెంట్లు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. వీటిల్లో ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే అఫీషియల్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది, దాంట్లో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. సేమ్ టు సేమ్ అలాంటి సైట్లనే ఓపెన్ చేసి అలాంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి కొంతమంది రోజాకు సంబంధించినటువంటి అనుచరులు ఈ రూమ్స్ని అలాగే రెస్టారెంట్లని, హోటల్స్లో బుక్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించి ఈ సంక్రాంతి సందర్భంగా చాలామందిని దోచేశారు అనేటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. ఆ విషయాన్ని బయటకు తీసింది కూడా రీసెంట్గా పర్యాటక శాఖ సెక్రటరీగా జాయిన్ అయినటువంటి ఆమ్రపాలి ఐఏఎస్. సో ఆమ్రపాలి ఐఏఎస్ పర్యాటక శాఖలో ఉన్నటువంటి అవకతవకలు, అక్రమాలని ఒక్కొక్కటిగా బయటికి తవ్వుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అందుకే సంక్రాంతి సందర్భంగా చేసినటువంటి దందా ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇప్పుడు పత్రికా ప్రకటన కూడా జారీ చేశారు. దాని ప్రకారం మీరు ఈ నకిలీ వెబ్సైట్స్ జోలికి వెళ్ళొద్దు, నకిలీ వెబ్సైట్స్ని క్రియేట్ చేస్తున్నారు పర్యాటక శాఖ పేరుతోటి. పర్యాటక శాఖ హోటల్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రకటన చేసి వాళ్ళ సొంత ఖాతాలోకి డబ్బులు జమ చేసుకుంటున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఒక ప్రకటన పర్యాటక శాఖ విడుదల చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా హోటళ్ళు, రెస్టారెంట్లు కానీ లేదంటే రిసార్ట్లు కానీ ఇవన్నీ కూడా పర్యాటక శాఖలో ఉన్నాయి. వాటిని బ్లాక్లో అమ్ముకున్నటువంటి పరిస్థితిని అబ్జర్వ్ చేసింది ఇప్పుడున్నటువంటి పర్యాటక శాఖ. వాటిని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సమాంతరంగా కొన్ని వెబ్ పోర్టల్స్ని క్రియేట్ చేసి ఆ వెబ్ పోర్టల్స్ ద్వారా ప్రైవేట్ ఖాతాలకు డబ్బులు వెళ్ళేటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది టెక్నికల్గా ఉన్నటువంటి వాళ్ళు. దీని వెనుక మాజీ మంత్రి ఉన్నారు అనేటువంటి అనుమానం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యక్తం చేస్తూ ఉంది. అందుకే అలర్ట్ చేసింది అందరినీ, మీరెవరు కూడా అఫీషియల్ సైట్లోని మాత్రమే మీరు రూములు బుక్ చేసుకోండి. అందుకే అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ రూపంలో ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. దీని అంతటికి కారణం ఏంటంటే నకిలీ లింక్స్ ద్వారా నకిలీ లింకులు క్రియేట్ చేసి సేమ్ గవర్నమెంట్ లింకులు ఉండేటట్టు డబ్బులను డైవర్ట్ చేస్తున్నారండి. అంటే అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు దందాలు జరుగుతున్నాయి పర్యాటక శాఖలో. దీనికి కారణం ఏంటంటే పూర్వపు గవర్నమెంట్ వాసనలు. పూర్వపు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా పర్యాటక శాఖలో కొనసాగుతున్నారు అనేది వినిపిస్తూ ఉంది. అసలు చాలామంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వంలో ఉన్నారు, రకరకాల శాఖల్లో ఉన్నారు, అలాగే కార్పొరేషన్లో ఉన్నారు. వీళ్ళందరినీ తొలగించేటువంటి కార్యక్రమానికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పూనుకోలేదు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి ఉద్యోగులే చాలామంది ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు. వాళ్ళ ఖాతాల్లోకి ట్రెజరీ నుంచి డబ్బు వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని బయటపెట్టింది ఇటీవల కాలంలో ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి జీవీ రెడ్డి. ఆ ఫైబర్ నెట్లోనే కొన్ని వందల మందిని అవసరం లేకపోయినప్పటికీ కూడా నియమించుకున్నారు అవుట్సోర్సింగ్ రూపంలో. దాదాపు 1100 మందిని నియమించుకున్నారు. అక్కడ వాస్తవంగా 40 మంది అవసరం, 1100 మందిని నియమించుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలు, 40 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు జీతాల రూపంలోనే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా ఆఫీస్కి వచ్చారని అంటే ఆఫీస్కి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ప్రభుత్వం అనుమానిస్తుంది. ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని నియామకం చేసుకొని వాళ్ళ కార్యకర్తలకి ప్రతి నెల జీతం రూపంలో ఇచ్చినటువంటి శాఖల్లో ఏవైనా ఉన్నాయని అంటే అది మైనింగ్, ఆ తర్వాత మైనింగ్తో పాటు లిక్కర్, ఎక్సైజ్ శాఖ,
ఎక్సైజ్ శాఖ, దాంతోపాటు పర్యాటక శాఖ. ఈ 3 శాఖల నుంచి అవుట్సోర్సింగ్ సిబ్బందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నియమించుకొని అవుట్సోర్సింగ్ సిబ్బంది రూపంలో వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చారు. అది ఇప్పటికి కూడా ఆ దందా కొనసాగుతుంది అనేది జీవీ రెడ్డి ఇటీవల కాలంలో చెప్పినటువంటి మాట. ఆయన కార్పొరేషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇమీడియట్గా కొంతమంది ఎంప్లాయీస్ని తొలగించారు. కానీ ఇప్పటి వరకు కార్పొరేషన్ చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించినటువంటి అనేక మంది గతంలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ని కొనసాగిస్తూ ఉన్నారు. బహుశా అది అవగాహన లేనిదనమా, లేదా అవగాహన ఉన్నప్పటికీ కూడా వాళ్ళతోటి కొలీడ్ అయ్యారా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతోంది. కొంతమంది ఉద్యోగులే గత ప్రభుత్వ వాసనతోటి ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నారు అనేది కూడా సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. ప్రత్యేకించి పర్యాటక శాఖలో అడుగడుగున అవినీతి అక్రమాలు ఉన్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద ఎంక్వైరీ వేస్తారా అని అంటే అసలు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలోనే కొన్ని కోట్ల రూపాయలు డిజిటల్ మీడియా ద్వారా ప్రచారం చేసి దాన్ని ఏదో సూట్ కేస్ కంపెనీ ద్వారా ఇచ్చారు ఆ ఫండ్స్ని అనేది కూడా అప్పట్లో వినిపించింది. మరి దాని మీద ఎంక్వైరీ వేస్తున్నామని చెప్పి అన్నారు. ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ వేయలేదు. ఇక పర్యాటక శాఖలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టికెట్స్ని ప్రతిరోజు అమ్ముకునేవాళ్ళు. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ఆర్టీసీ బస్సులకు వెసులుబాటు కల్పించింది. ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళేటువంటి వాళ్ళకి దర్శనం వేగంగా కావడానికి, శీఘ్ర దర్శనం కావడానికి టికెట్లను కేటాయించేది. ఆ కేటాయించినటువంటి టికెట్లను బ్లాక్లో అమ్ముకున్నారు. బహిరంగంగా బ్లాక్లో అమ్ముకున్నారు. ప్రతిరోజు లక్షలాది రూపాయలు బ్లాక్లో టికెట్లు అమ్ముకొని వసూలు చేశారు అప్పట్లో ఉన్నటువంటి పర్యాటక శాఖ సిబ్బంది, లేదంటే కొంతమంది సిబ్బందితో కలిసి ఆ శాఖకు సంబంధించినటువంటి పెద్దలు అనేది సర్వత్రా వినిపించింది. దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి అన్నారు. అంతేకాదు, అసలు మాజీ మంత్రి రోజా ఒకే ఫోన్ నెంబర్ తోటి కొన్ని వందల టికెట్లను ఆవిడ తీసుకున్నారు, ఆ ఆర్జిత సేవలను తీసుకున్నారు, ఆ ఆర్జిత సేవలను అమ్ముకున్నారు అనేది కూడా చెప్తున్నారు. కానీ ఎంక్వైరీ జరగలేదు ఇప్పటి వరకు. ఆవిడ ఎప్పుడు వెళ్ళినా కానీ బ్రేక్ దర్శనానికి కొన్ని 10 మందిని తీసుకెళ్లేవాళ్ళు. దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత కూడా ఆవిడ అదే శైలిలో వెళ్తూ ఉన్నారు. మరోవైపు ఋషికొండకు సంబంధించి 550 కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారు. దాన్ని ఏం చేయాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి స్పష్టత రాలేదు ఇప్పటి వరకు కూడా. దాని మీద ఇంకా అధ్యయనం జరుగుతుంది. ఆమ్రపాలి అదే ఎపిసోడ్ మీద ఆవిడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అసలు ఋషికొండలో ఎంత అవినీతి అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడి నుంచి, ఏ దేశం నుంచి కమోడిటీ తెప్పించారు, ఏ దేశం నుంచి టైల్స్ తెప్పించారు, ఏ దేశం నుంచి ఇంటీరియర్స్ తెప్పించారు, వీటన్నిటి మీద ఆవిడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. తవ్వే కొద్దీ అవినీతి బయటపడుతూ ఉంది. ఈ లోపుగానే సంక్రాంతి సందర్భంగా మళ్ళీ ఇప్పుడు దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా. ప్రభుత్వం మారకముందంటే అప్పుడు 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అప్పట్లో ఏదో జరిగింది, అవకతవకలు, అవినీతి, వాటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మారిన తర్వాత కూడా సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున దందా ఎవరు చేశారని అంటే మాజీ మంత్రి రోజా అనుచరులు కొంతమంది కలిసి చేశారనేటువంటి అనుమానం ఇప్పుడు కలుగుతోంది పర్యాటక శాఖకు. ఆ దిశగా ఎంక్వైరీ వేయడానికి ఇప్పుడు అమ్రపాలి సిద్ధమయ్యారు. సో పర్యాటక శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉందా, అసలు పర్యాటక శాఖలో జరిగినటువంటి అవినీతి అవకతవకల్ని ఎందుకు ఉదాసీనంగా వదిలిపెట్టేస్తున్నారు, లేదంటే అవినీతి అక్రమాలు జరగలేదా? అక్కడ రోజా మీద ఎంక్వైరీ వేస్తామని చెప్పి అన్నారు. మరి ఇంతవరకు ఎంక్వైరీ వేసినటువంటి దాఖలాలు లేవు, ఆమెను విచారించినటువంటి సందర్భాలు కూడా లేవు. వాస్తవంగా ఆ మీద అయితే ఒక ఛార్జ్ షీట్ అప్పట్లో వేశారు ఎన్నికలకు ముందు. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భాను 2024 ఎన్నికలకు ముందు ఒక ఛార్జ్ షీట్ వేశారు. నారా లోకేష్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆ ఛార్జ్ షీట్ని బేస్ చేసుకుని రోజా మీద విమర్శలు కూడా చేశారు. మరి ఆ విమర్శలు కానీ ఆ ఛార్జ్ షీట్ కానీ ఏమైపోయిందో ఎవరికి అర్థం కాదు. బట్ రోజా అధికారం కోల్పోయినప్పటికి కూడా సంక్రాంతి సందర్భంగా తన అనుచరులతోటి దందా చేశారు అనేటువంటి ఆరోపణలు సహజంగా ఎదుర్కొంటున్నారు. అవి ఎంతవరకు నిజము అనేది అమ్రపాలి గారు విచారణ చేస్తే కనుక బయటపడేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మాత్రం అఫీషియల్ వెబ్సైట్ని మీరు వాడండి అని చెప్పి అఫీషియల్ వెబ్సైట్ని మాత్రం పరిచయం చేస్తున్నారు. ఆ లింక్ను కూడా షేర్ చేస్తూ ఉంది పర్యాటక శాఖ. కానీ అలాంటివే ప్యారలల్గా తయారు చేసి దందాన్ని కొనసాగిస్తున్నారు పర్యాటక శాఖను ఉపయోగించుకొని అనేది వినిపిస్తూ ఉన్నటువంటి క్రమంలో మరి అమ్రపాలి
ఈ మొత్తం తేనెతొట్టిని కదిలించే అవకాశం ఉందా, పర్యాటక శాఖకు సంబంధించి రోజాని అరెస్ట్ చేయించే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.